నా ఇల్లాలు అక్కడ పైన ఉన్నట్టుంది. నా ప్రియురాలు అయ్యగారు ఇంట్లో ఇల్లాలు ఒంటిట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ ఇద్దరు భార్యలా. ఆవిడే మా ఆవిడ సినిమాలో నాగార్జున కూడా ఇద్దరు పెళ్ళాలేరా. మరి మీకేంటండి ఒకరే అమ్మగారు ఉన్నారు. ఏం చెక్క మీకు కూడా ఇద్దరు అమ్మగారులు ఉంటే నాకు కొంచెం పని తగ్గేది. నీ తొక్కలో పని విషయం పక్కన పెడితే ఇద్దరు భార్యలు. ఆహా ఎంత బాగుందా ఊహ. అమ్మగారిది మంచి టైమింగ్ అండి. కరెక్టేరా. అయినా గిన్నెలు తెపాలాలు ఎట్టు కొట్టేస్తే వెంకటేష్ కి నాగార్జునకి పెళ్ళాలు లేకుండా పోతారా? ఆహా అవునా, మధ్యాహ్నం 12 గంటలకి అదే టీవీలో డీజే టిల్లు సినిమా వచ్చింది చూడండి. చూస్తే ఆ సినిమా అంతా హీరోయిన్ కి ఫుల్ బాయ్ ఫ్రెండ్లే. నువ్వు అర్జెంట్ గా టీవీ కట్టే టీవీ కట్టే. అమ్మాయి గారు గిన్నెలో ఏంటండి? ఉప్మారా తింటావా? అమ్మో వద్దులే అండి. ఏం చేస్తున్నావు? బాదం పప్పు నానబెట్టి పొద్దునే పొట్టు తీసుకుని తింటే మంచిదంట, కానీ పొట్టే అంత టేస్ట్ లేదు. తినాల్సింది పొట్టు కాదే పొటాటో మొహం దాని బాదం పప్పు. అంటే రోజు డస్ట్బిన్ లో పొట్టి తీసేసి బాదం పప్పులు పడేసి మీరే అండి? కొంపదీసి ఆ బాదం పప్పు నువ్వు కానీ తినేస్తున్నావా? బాదం పప్పులు బలం కదండి. డబ్బాలో బాదం పప్పులన్నీ ఏమైపోతున్నాయా అనుకుంటున్నా, మీ ఇద్దరు పనా? సరిపోయారే బాబు. పాన్ ఇండియా సూపర్ స్టార్స్ అందరూ నా చుట్టూనే తిరుగుతున్నారు. నా జీతం మొత్తం పొట్టు కింద పప్పు కింద నవిలి పారదూపుతున్నారు. అందులో నా జీతం కూడా ఉంది. ఉందలే, నువ్వు కూడా దానికిలాగా పప్పులు పాడేసి పొట్టు తినే. నువ్వు అవి కూడా తినేరా? ఈడెందుకు ఫోన్ చేస్తున్నాడు? తిన్న బాదం పప్పులు పొట్టు చాలు గాని ఈ రోజు శ్రావణ శుక్రవారం 4వ వారం. అరిగేదాకా ఇల్లంతా శుభ్రం చేయండి, పూజ చేయాలి. చూస్తావేంట్రా పదా. చెప్పరా. ఏరా నాకు షుగర్ వచ్చిందని మావిడితో చెప్పావా? మరి నా దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోతే అలాగే చెప్తారు. నీ అబ్బా, నీ వల్ల రోజు కాకరకాయ పచ్చడి, కాకరకాయ సాంబారు, వేపాకు పులుసు, వేపాకు సాంబారు తినలేక సస్తనా. అదేంటి, నీ కోసం స్పెషల్ గా వేప గింజలు తొక్కు వేపాకు లడ్డు కూడా చేసి పెట్టమన్నానే. అందుకేనా మేడ పైన వేప గింజలు ఎండబెట్టింది? అందుకే నువ్వు మరి ఎదగా నా డబ్బులు నాకు పంపలేదనుకో, చూపెట్టుకోలేని చోట కుక్క కరిసిందని చెప్తాను. దెబ్బకి సంవత్సరం పాటు సొక్క ముక్క కట్ చేసి మెల్ల గొలిసేసి గుమ్మాన్ని కట్టేస్తారు, చూసుకో ఎదవా. రే మరి 500 కారా? 500 అంటే డబ్బులు కాదారా? అయినా నా డబ్బులు ఎవరి దగ్గర 2 రోజుల నుంచి ఉండిపోతే నాకు నిద్ర పట్ట తెలుసా? రే నువ్వు ఫోన్ పెట్టే, నీకు ఫోన్ పే చేసేస్తా, హాయిగా నిద్రపో. లేకపోతే మెసేజ్ పెడుతుంటే రిప్లై ఇవ్వట్లేదు ఎదవా. అందుకే అలా ఆవిడకి పెట్టాను మెసేజ్. మీకు కూడా ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే ఇది ట్రై చేయండి, 100% వర్కౌట్ అవుద్ది. మన బద్ధకానికి ఇలాంటి క్లీనింగ్లు సెట్ అవ్వవే సౌజీ. పైగా మెంటల్ గాను ఫిజికల్ గాను స్ట్రెయిన్. కాసేపు పడుకుందాం. ఏ సౌజీ క్లీన్ చేస్తున్నావా? చేస్తున్నాక ఈ అక్కలుంటారే